I just started the recording. చెప్పినట్టు based on these fundamentals, so you can easily survive in the job. ఎందుకంటే ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్లో వాడే స్టాండర్డ్ ప్రాసెస్ ఇఫ్ యు ఆర్ అవేర్, రైట్? సో ఈ మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ టూల్ తీసుకోండి, అది క్వాలిసా, ర్యాపిడ్ 7, టెనియం కంప్లై లేదా మేనేజ్ ఇంజిన్, డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు, టెనబుల్ అట్లా. సో వాటిలో ఏ టూల్ తీసుకున్నా కానీ దిస్ ఇస్ ద స్టాండర్డ్ ప్రాసెస్. మీకు ప్రాసెస్ తెలిసిందంటే విత్ ఇన్ 1 or 2 days యూ కెన్ ఈజీలీ మేనేజ్ విత్ ఎనీ టూల్. అంటే జస్ట్ ఇంటర్ఫేస్ మారుతుంది అంతే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్. ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి డిమాండ్ ఉందా లేదా అంటే డిమాండ్ ఉందండి. ప్రతి ఆర్గనైజేషన్లో ఒక సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు అంటే డెఫినెట్గా వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీం ఒకటి ఉండాల్సిందే. ఎందుకంటే సో ఇంటర్నెట్లో మీరు డివైసెస్ ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు, మీరు ఇంటర్నెట్ వాడుతున్నన్ని రోజులు ఈ వల్నరబిలిటీస్, బగ్స్ ఇవన్నీ ఐడెంటిఫై అవుతానే ఉంటాయి. దాన్ని ఫిక్స్ చేయాలంటే దేర్ షుడ్ బి ఎ డెడికేటెడ్ టీమ్. వాళ్ళనే వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్ అంటారు. సో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా ఐ విల్ డిస్కస్ ఇన్ ద కమింగ్ సెషన్స్. సో డీప్ డైవ్ చేస్తాను. ఒక్కసారి వెంకట్ గారు ఇచ్చిన లింక్ని చార్ట్లో ఉంది కాబట్టి ఒకసారి రివిజిట్ చేయండి. నిన్నటి డెమో సెషన్లో ఈ కోర్స్ కరికులం గురించి డిస్కస్ చేశాను. యుల్ గెట్ సమ్ ఐడియా. థ్యాంక్ యూ. సో లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అండి. ఓకే. సో వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? సో మీలో ఎవరన్నా గెస్ చేస్తారా అసలు మీరు ఏమనుకుంటున్నారు సైబర్ సెక్యూరిటీ గురించి అనేసి? ఎనీ గెస్ గైస్? Giving security to Go ahead, Dan. company from cyber attacks or threats. Yeah, correct. ఇంకా అండి, The ఎనీ ఫర్దర్ practice గెసెస్? of the practice of protecting digital systems, networks, devices, sensitive data from unauthorized access. Yes, that is also correct. So any other guesses, guys? Yeah, fine. Good guess అండి. So I'll explain this in bit detail. ఓకే. సో అసలు బేసిక్గా సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే అండి, దిస్ ఈస్ ఏ ప్రాసెస్. ఏం ప్రాసెస్ అండి? ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ద్వారా ఏం ప్రొటెక్ట్ చేస్తాం మనము? సో బేసిక్గా ఈ సైబర్ అటాక్స్ నుండి విల్ ప్రొటెక్ట్ కంప్యూటర్స్, అంటే ఐదర్ ల్యాప్టాప్స్ కానీ పీసీస్ కానీ, అవునా? వి డూ ప్రొటెక్ట్ సర్వర్స్ని ప్రొటెక్ట్ చేస్తాము. వి డూ ప్రొటెక్ట్ నెట్వర్క్స్ యాజ్ వెల్, అవునా? ఈవెన్ అప్లికేషన్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్ కదా, అప్లికేషన్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తాము. సో ఏదైనా క్లౌడ్లో మీ అసెట్స్ ఏమైనా క్లౌడ్ కనెక్టెడ్ డివైసెస్ ఉంటే క్లౌడ్ సిస్టమ్స్, నాట్ ఓన్లీ ఫిజికల్ సిస్టమ్స్, క్లౌడ్ సిస్టమ్స్ని, అలాంగ్ విత్ దిస్ డేటా. సో కస్టమర్ యొక్క డేటా కానీ, యూజర్ డేటా కానీ, సో దీస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, కంప్యూటర్స్, సర్వర్స్, నెట్వర్క్స్, అప్లికేషన్స్, ఈ సిస్టమ్స్ అండ్ డేటాని, వీటన్నిటిని సైబర్ అటాక్స్ నుండి లేదా సైబర్ థ్రెట్స్ ఉంటాయి కదా, సైబర్ థ్రెట్స్ అంటే ఏంటండి? హ్యాకింగ్ వన్ ఆఫ్ ద సైబర్ థ్రెట్. మాల్వేర్ అనేది ఒక సైబర్ థ్రెట్.
నేను ఇవి డీటెయిల్గా చెప్తాను, వాట్ ఈజ్ సైబర్ థ్రెట్, వాట్ ఈజ్ హ్యాకింగ్ అనేసి. ఈవెన్ డేటా థెఫ్ట్ కూడా ఒక సైబర్ థ్రెట్. అవునా? అన్ఆథరైజ్డ్ యాక్సెస్, అట్లా. సో నాట్ ఓన్లీ దిస్, ఈ సిస్టమ్స్ ని సర్వీస్ అన్వాంటెడ్ అవుటేజ్, డాస్ డీడాక్స్ అటాక్స్ ద్వారా వాట్ ఇట్ విల్ కాజ్ అండి సర్వీస్ అవుటేజ్, సర్వీస్ డిస్ట్రప్షన్ అనేది వస్తుంది. సో లైక్ దిస్. సో ఈ స్టాండర్డ్ ప్రాసెస్ ద్వారా ఒక సిస్టమ్స్ని అయితేనేమి, సర్వర్స్ని అయితేనేమి, వీటన్నిటిని ఒక సైబర్ థ్రెట్స్ నుండి, అంటే హ్యాకింగ్ కానీ, మాల్వేర్ కానీ, డేటా థెఫ్ట్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఈ సర్వీస్ డిస్ట్రప్షన్, వీటన్నిటి నుండి కాపాడే దీన్నే స్టాండర్డ్ ప్రాసెస్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. ఓకే. సో ఈ సైబర్ సెక్యూరిటీలో మనం ఎలా ఏం వాడి ఈ సిస్టమ్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తాము అంటే, సైబర్ సెక్యూరిటీ ఓకే బాగానే ఉంది. సో వీటన్నిటి నుండి సిస్టమ్స్ అన్నిటిని, సర్వర్స్ని, కంప్యూటర్స్ని, అప్లికేషన్స్ అందరినీ సేఫ్ గార్డ్ చేస్తారు. బట్ హౌ యుల్ డూ ఇట్ అంటే, ఇట్ ఇన్వాల్వ్స్ డిఫరెంట్ టెక్నాలజీస్, టూల్స్, ఇవన్నీ వాడుతూ ఉంటాం. యూజ్ ఆఫ్ టెక్నాలజీస్. సో టెక్నాలజీస్ అంటే ఇప్పుడు ఎండ్ పాయింట్ సెక్యూరిటీ టూల్స్, మీరు యాంటీవైరస్, ఈడిఆర్, ఐఏఎం, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి మన అకౌంట్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి. పాస్వర్డ్ వాల్ట్, నెట్వర్క్ టూల్స్ అంటే ఫైర్ వాల్స్, విపిఎన్స్, ఇట్లాంటి పేరు విన్నాయి ఉంటారు కదా. సో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టెక్నాలజీ అండి. నెట్వర్క్ సెక్యూరిటీ టెక్నాలజీలో ఫైర్ వాల్, విపిఎన్, ప్రాక్సీ అని అంటాము. ఎండ్ పాయింట్ సెక్యూరిటీ టూల్స్లో ఈడిఆర్, ఎక్స్డిఆర్ లేదా యాంటీవైరస్, ఎస్ఐఎం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి గురించి నేను అప్కమింగ్ సెషన్స్లో ఐ విల్ ఎలాబరేట్ ఎ బిట్. ఓకే. సో దట్స్ హౌ ఇట్ ఈస్ అండి. సో ఆ డిఫరెంట్ టెక్నాలజీస్ వాడి, అండ్ ఈ టెక్నాలజీస్తో పాటు వీల్ యూస్ సర్టెన్ ప్రాసెస్, స్టాండర్డైజ్డ్ ప్రాసెస్. ఒక ఏ పర్టిక్యులర్ సెక్యూర్ ప్రాసెస్ ఫాలో అయితే మన డేటా విల్ బి సేఫ్ గార్డెడ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సైబర్ అటాక్స్, ఇవన్నీ అనేది ఒక స్టాండర్డ్ ప్రాసెస్ డిఫైన్ చేసి ఉంటుంది ఫ్రేమ్వర్క్స్లో కానీ, సెక్యూరిటీ పాలసీస్లో కానీ. సో it involves use of this processes as well, secure processes, and do policies as well. ప్రతి ఆర్గనైజేషన్ దే విల్ డిఫైన్ దేర్ ఓన్ సైబర్ సెక్యూరిటీ పాలసీస్. మీరు జాబ్లో జాయిన్ అయినమ్మటే కూడా యూ విల్ ఫస్ట్ గో త్రూ ద మ్యాండేటరీ ట్రైనింగ్స్కి వెళ్తారు. సో దాంట్లో సో యూ షుడెంట్ బి క్లికింగ్ అన్వాంటెడ్ లింక్స్. మీకు సస్పిషియస్ ఈమెయిల్, సో సెండర్ ఎవర్ అనేది వ్యాలిడేట్ చేస్తారు. ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ సస్పిషియస్, యూ నీడ్ టు రిపోర్ట్ దాట్ టు ఏ పర్టికులర్ సెక్యూరిటీ టీమ్, ఈమెయిల్, డిఎల్ అనేసి మీరు ట్రైనింగ్స్ అండర్గో అయి ఉంటారు. మీ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో మ్యాండేటరీ కదా nowadays cyber security trainings, అంటే బేసిక్ లెవెల్ ట్రైనింగ్. సో దీస్ కైండ్ ఆఫ్ పాలసీస్, సో ఎవ్రీథింగ్ అప్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేదంతా కూడా ఇట్ కమ్స్ అండర్ ద సైబర్ సెక్యూరిటీ పాలసీస్. అండ్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్. సో ఇవన్నీ ఏంటండి, డిజైన్ టు సేఫ్గార్డ్ డిజిటల్ అసెట్స్ కదా. డిజిటల్ అసెట్స్లో వర్క్ స్టేషన్స్, ల్యాప్టాప్స్, అంటే వర్క్ స్టేషన్స్ అంటే ల్యాప్టాప్స్, పీసీసే కాకుండా సర్వర్స్, సో ఎనీథింగ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ నౌడేస్, మొబైల్ ఫోన్స్ కానీ ఎవ్రీథింగ్, ఈ డిజిటల్ అసెట్స్కి ప్లస్ మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సమ్ ఆపరేషన్స్ లైక్ నెట్ బ్యాంకింగ్ కానీ, ఇవన్నీ ఏది చేసినా కానీ ఎన్ష్యూర్ సెక్యూర్ ఆపరేషన్స్, డిజిటల్ ఆపరేషన్స్ కూడా. డిజిటల్ అసెట్సే కాదు, మీరు నెట్ బ్యాంకింగ్ అలా చేస్తున్నప్పుడు మీరు చేసే ఆపరేషన్స్ కూడా సెక్యూర్డ్గా ఉంచడానికి, సైబర్ రిస్క్ని మినిమైజ్ చేయడానికి
యూస్ చేస్తూ ఉంటాము ఈ ప్రాసెసెస్ అన్ని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ అండి, లైక్ ద బేసిక్ ఓవర్వ్యూ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ అంటే మనం ఒక స్టాండర్డ్ ప్రాసెస్ని ద్వారా సిస్టమ్స్ని కానీ సర్వర్స్ని కానీ వీటన్నిటిని ఎక్స్టర్నల్ సైబర్ థ్రెట్స్ నుండి, మాల్వేర్ నుండి కానీ, డేటా థెఫ్ట్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్, సర్వీస్ డిస్రప్షన్, వీటన్నిటి నుండి సేఫ్ గార్డ్ చేయడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాము. దీంట్లో మనం డిఫరెంట్ టెక్నాలజీస్, ప్రాసెసెస్, పాలసీస్, ప్రాక్టీసెస్, ఒక స్టాండర్డ్ సెక్యూర్ ప్రాక్టీసెస్ వాటి అంటే డిజైన్డ్ బై ద సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ద ఆర్గనైజేషన్స్ మనం యూస్ చేసుకొని మన డిజిటల్ అసెట్స్ని యొక్క ఇంటర్నెట్లో చేసే ఆపరేషన్స్ని వీటన్నిటిని మనము సేఫ్ గార్డ్ చేస్తాము సైబర్ అటాక్స్ నుండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, హై లెవెల్ ఓవర్వ్యూ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ. సో ఇంతవరకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో బేసిక్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ సెక్యూరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ నట్సెల్. ఇన్ఫర్మేషన్ అసెట్స్, ఇన్ఫర్మేషనే కాదు సిస్టమ్స్ని కూడా సేఫ్ గార్డ్ చేయడం, ఎవ్రీథింగ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. యా, నెక్స్ట్ అండి, సో ఐ విల్ గో విత్ సిఐఐ థ్రెడ్. ఏంటి ఈ సిఐఐ థ్రెడ్ అంటే? బేసిక్గా ఇది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ సెక్యూరిటీ మోడల్ అండి. ఓకే, which represents 3 core pillars of cyber security. మీరు సైబర్ సెక్యూరిటీలో సిఏఏ ట్రైడ్ అనే టర్మ్ వింటూ ఉంటారు. సో సిఏఏ ట్రైడ్ అంటే ఈజ్ నథింగ్ బట్ 3 కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండి బేసిక్గా. సో ఏంటి ఆ 3 కోర్ ప్రిన్సిపల్స్ అంటే, మీరు ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. సో ఇఫ్ యూ కన్సిడర్ వన్ ట్రయాంగిల్ అండి, దీంట్లో సో త్రీ డిఫరెంట్ కార్నర్స్, ఈ 3 డిఫరెంట్ కార్నర్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో కాన్ఫిడెన్షియాలిటీ ఇంపార్టెంట్, ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్, అవైలబిలిటీ ఇంపార్టెంట్. ఏంటి కాన్ఫిడెన్షియాలిటీ అంటే, సో ది ఇన్ఫర్మేషన్ అనుకోండి, సో మీ దగ్గర ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, లేదా మీ కంపెనీలో లేదా మీరు చేస్తున్న బిజినెస్లో దెర్ ఈజ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటండి మీనింగ్? అది అందరూ చూడగలిగేది కాదని కదా మీనింగ్. ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ లేదా ఎవరికైతే దే హ్యావ్ ద ఎలిజిబిలిటీ టు వ్యూ ద డేటా, ఓన్లీ దే షుడ్ హ్యావ్ పర్మిషన్స్ అని కదా, అవునా? మీ నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ కానీ, మీ బ్యాంక్ అకౌంట్ లాకర్ పిన్స్ కానీ అవి అందరికీ తెలియకూడదు కదా. దోస్ ఆర్ కాన్ఫిడెన్షియల్, అవునా? సో కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ నథింగ్ బట్, సో ఈ సైబర్ సెక్యూరిటీలో ఈ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మీరు ఏ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిల్డ్ చేసినా కానీ బేస్డ్ ఆన్ ది 3 పిల్లర్స్లో ఏదో ఒక దాన్ని ప్రొటెక్ట్ చేయడానికే అవి డిజైన్ చేసి ఉంటాయండి. మీరు ఏ టూల్ తీసుకున్నా కానీ, అది పాస్వర్డ్ మేనేజ్మెంట్ టూల్ తీసుకున్నా లేకపోతే యాంటీవైరస్ తీసుకున్నా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ మెంట్ ఫర్ ప్రొటెక్టింగ్ దీస్ 3 కోర్ ప్రిన్సిపల్స్. సో ఏంటి కాన్ఫిడెన్షియాలిటీ అంటే, సో whatever information, so that is sensitive information, this confidentiality ensures
సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో విచ్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్ లేదా ఆథరైజ్డ్ రిసిపియన్స్, సో ఎవరైతే చూడగలగాలో సో ఈ కాన్ఫిడెన్షియాలిటీ సో ప్రిన్సిపల్ ద్వారా ఏం చేస్తామంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్ కి యాక్సెస్ ఉండేటట్టు చూస్తాము. సో అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ డిస్క్లోజర్ నుండి ప్రివెంట్ చేస్తాము. ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ డిస్క్లోజర్. సింపుల్ గా చెప్పాలి అంటే మీ క్రెడెన్షియల్స్ అయినా మీకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయినా దిస్ ఈజ్ మెంట్ ఫర్ యూ ఓన్లీ. అది మీ క్రెడిట్ కార్డ్ పిన్ డీటెయిల్స్ కావచ్చు, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, సో వాట్ ఎవర్ యు ఆర్ సేవింగ్ సమ్వేర్ అది ఓన్లీ మీరే చూడగలగాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ పబ్లిసైజ్డ్. అవునా? సో ఒకవేళ మీ మెడికల్ రిపోర్ట్స్ ఆర్ సంథింగ్, సో యువర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ బిట్వీన్ యూ అండ్ యువర్ హాస్పిటల్ ఆర్ యువర్ డాక్టర్. అంతేగాని పబ్లిక్ గా ఇట్ షుడెంట్ బి పబ్లిసైజ్డ్ కదా. సేమ్ వే దీస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ ద కాన్ఫిడెన్షియాలిటీ. సో ఈ కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలంటే మనం ఏం చేస్తామండి, బేసిక్ గా ఈ కాన్ఫిడెంట్ గా మెయింటైన్ చేయాలి. ఒక కస్టమర్ డేటానే ఉంది, ఒక యూజర్ డేటానే ఉంది, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ సర్టెన్ అప్లికేషన్ లో ఉంది. సో ఈ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేస్తాము, సో బేసిక్ ఏం వాడతామండి, పాస్వర్డ్స్ వాడతాం కదా. అవునా? ఈ కాన్ఫిడెన్షియాలిటీ అచీవ్ చేయడానికి సో ఏమేమి యూజ్ చేస్తాము అంటే మన నెట్ బ్యాంకింగ్ లో మన అన్ఆథరైజ్ ట్రాన్సాక్షన్స్ అయినా కాన్ఫిడెన్షియల్, ఎంత అమౌంట్ ఉంది, ఎవరికి పంపాలి, మీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇవంతా ఒక కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి అంటే సో హౌ యు ఆర్ ఎన్ష్యూరింగ్ అంటే మీకు యూజర్ ఐడి ఒక పాస్వర్డ్ పెట్టుకుంటున్నారు, అది ఎవరికి యాక్సెస్ ఇవ్వట్లా. అంతేగాని మీ అకౌంట్ ఐడి కొట్టగానే సో ఎవరు పడితే వాళ్ళు చూడలేరు కదా. లైక్ ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాంక్ అఫీషియల్స్, ఇంటర్నల్ బ్యాంక్ అఫీషియల్స్, దట్స్ ఫైన్. బట్ అదర్ నార్మల్ కామన్ యూజర్స్ కానీ కస్టమర్స్ కానీ దే కాంట్ సీ కదా. సో హౌ we are preventing that from the internet అండి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే సెక్యూరిటీ మెజర్స్ ద్వారా మనం ప్రివెంట్ చేస్తున్నాం. ఏంటి ఆ సెక్యూరిటీ మెజర్స్ అంటే పాస్వర్డ్స్. అవునా? మీ ఆఫీస్లో కానీ ఏదైనా కానీ సో యు ఆర్ సెండింగ్ సమ్ ఈమెయిల్ కానీ ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ ఒక కస్టమర్ నుండి ఇంకొక కస్టమర్కి, లేదా మీ దగ్గర నుండి ఇంకొక థర్డ్ పార్టీ యూజర్స్కో లేదా వేరే కంపెనీకో యు ఆర్ సెండింగ్ సమ్ కాన్ఫిడెన్షియల్ డేటా. అది సెక్యూర్ చేయకుండా ఓపెన్ ద ఇంటర్నెట్ యాక్సెస్ ఉందనుకోండి, సో ఎనీవన్ కెన్ యాక్సెస్ కదా. ఎనీవన్ ఇన్ ఏ సెన్స్ లైక్ ఇఫ్ అటాకర్ ఆ పాత్ ని, సో ఇఫ్ హీ హెస్ ఇంటర్సెప్టింగ్ దట్ ప్యాకెట్స్ అండ్ ఆల్ అనుకోండి, సో హీ మైట్ రీడ్ ద డేటా. అవునా? సో వాటన్నిటిని ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తారండి, ఇంకొక మెథడ్ ఎన్క్రిప్ట్ చేస్తాం వాటిని. సో వాళ్ళ ఫైల్స్ ఓపెన్ చేసినా కానీ సో దే కాంట్ రీడ్ ఎనీథింగ్, అన్రీడబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. అవునా? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ టు ఎన్ష్యూర్ unauthorized access is being prevented. ఓకే, ఇంకా యాక్సెస్ కంట్రోల్స్ పెడతాము. సో మీరు మీ అప్లికేషన్స్ తీసుకున్నా లేదా సర్వర్స్ తీసుకున్నా కొన్ని లేదా డేటాబేసెస్ తీసుకున్నా సో అట్ టైమ్స్ మీకు ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ అనో సో రైట్ యాక్సెస్ లిమిట్ చేయడము లేదా అడ్మిన్ యాక్సెస్ లిమిట్ చేయడం ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు కామన్గా. సో వాట్ ఈస్ దిస్ ఇస్ మెంట్ ఫర్ అంటే సో మీరు ఆ యాక్టివిటీ చేయడానికి కానీ ఆ డేటా యాక్సెస్ చేయడానికి కానీ మీకు అంత లెవెల్ ఆఫ్ ప్రివిలేజెస్ అవసరం లేదంటే వీల్ కంట్రోల్ దట్ వయా యాక్సెస్ కంట్రోల్స్. ఇలా యాక్సెస్ లిమిట్ చేసే దాన్నే ఇట్ కమ్స్ అండర్ ద యాక్సెస్ కంట్రోల్స్ అండి. దాన్నే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్ అంటారు. నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ సెషన్స్లో. ఈ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్లో ఎవరికి ఎంత యాక్సెస్ అవసరమో ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ ప్రకారం అంత తక్కువ యాక్సెస్ ఇస్తారు.
అడిగారు కదా అని అందరికి అడ్మిన్ యాక్సెస్ ఇవ్వరు. సో మీరు కూడా కామన్గా యాక్సెస్ ఇవ్వండి అని ఒక అప్లికేషన్స్కో డీబీకి అడిగితే మీకు లిమిటెడ్ రీడ్ ఓన్లీ యాక్సెస్ కానీ ఒక లిమిటెడ్ టేబుల్స్కి మీ యాక్సెస్ని లిమిట్ చేయడం కానీ ఇవంతా చేస్తూ ఉంటారు. వై దిస్ ఈజ్ అంటే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ప్రకారం సో మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే. ఇంకా ఈ కాన్ఫిడెన్షియల్ ప్రివెంట్ చేయాలంటే ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఇది తీసుకురావడానికి మెయిన్ రీజనే సో ఈ కాన్ఫిడెన్షియాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికండి. ఫర్ సపోజ్ మీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ లీక్ అయినాయండి. సో అబ్రాడ్లో అంటే మీరు పిన్ ఎంటర్ చేయకపోయినా కానీ మీ కార్డ్ డీటెయిల్స్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో దే కెన్ పర్ఫామ్. బట్ ఇండియాలో ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ద యూజర్స్ వైల్ డూయింగ్ సమ్ ఆన్లైన్ పేమెంట్స్ అంటే సో వాట్ దే బాట్ అండి, దే బాట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాజ్ కంపల్సరీ. అప్పట్లో పిన్ ఎంటర్ చేసినా కానీ సరిపోయేది, కార్డ్ డీటెయిల్స్ ఫాలోడ్ బై ద పిన్. సో 2010, 2012, 13 ఆ టైంలో. బట్ సో ఆఫ్టర్ దట్ను కంపల్సరీ చేస్తారు. మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి ఆన్లైన్లో, ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, యుల్ గెట్ ద ఓటీపీ అండి. ఈ ఓటీపీ ద్వారా సో వాట్ యుల్ డూ, యుల్ వెరిఫై యువర్ సెల్ఫ్. కార్డ్ డీటెయిల్స్ సివి ఎంటర్ చేయడమే కాదు, దాని తర్వాత యూ నీడ్ టు వెరిఫై యువర్ సెల్ఫ్ వయా వన్ టైం పాస్వర్డ్. ఈ వన్ టైం పాస్వర్డ్ అనేది ఓన్లీ ఫ్యూ మినిట్స్ సో అవైలబుల్గా ఉంటుంది. సో దట్ ఇట్ ఈస్ సెక్యూర్. ఈవెన్ మీరు కంపెనీస్లో కూడా ఇప్పుడు మీరు టీమ్స్ ఇవంతా లాగిన్ అవ్వాలి అంటే లేదా మీరు ఒక ఆర్ డేటా యాక్సెస్ చేయాలని అంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసినామంటే అథెంటికేటర్లో ఓటీపీ ఎంటర్ చేయమంటుంది, లేదా మీరు మొబైల్లో వచ్చిన వన్ టైం పాస్వర్డ్ని సో ఎంటర్ చేయమంటున్నాయి ఆర్గనైజేషన్స్. సో ఇఫ్ యూఆర్ యాక్సెసింగ్ దర్ సిస్టమ్స్. ఎందుకు ఇదంటే అంటే దిస్ ఆల్ అబౌట్ టు ఇంప్రూవ్ ద కాన్ఫిడెన్షియాలిటీ. అసలు మీ అన్వాంటెడ్ యూజర్స్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని ప్రివెంట్ చేయడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్సే దిస్ అండ్ ఆల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కాన్ఫిడెన్షియాలిటీ. ఇంకొక కోర్ ప్రిన్సిపల్ చెప్పాను కదా, ఇంటిగ్రిటీ. ఏంటి ఇంటిగ్రిటీ అంటే, వాట్ ఈజ్ ఇంటిగ్రిటీ అంటే సో దిస్ డేటా షుడ్ రిమైన్, దిస్ ఎన్ష్యూర్స్ అంటే ఈ ప్రిన్సిపల్ ఏం చేస్తుందండి, ఇంటిగ్రిటీ అనే ప్రిన్సిపల్ or I can say integrity ensures the data remains accurate అండి. complete and unaltered. సో ఏంటి ఇంటిగ్రిటీ అంటే ఇట్ ఎన్ష్యూర్స్ అండి, మీరు ఏ డేటా తీసుకోండి మీ సిస్టంలో ఉన్న ఒక డేటా కానీ సో కస్టమర్కి సంబంధించిన డేటా అయినా, ఏ డేటా అయినా, ఫినాన్షియల్ డేటా అయినా, ఫర్ సపోజ్ మీ నెట్ బ్యాంకింగ్ కన్సిడర్ చేస్తే మీ దగ్గర అకౌంట్ బ్యాలెన్స్ ఓన్లీ 1 lakh ఉందండి. సో మీరేం దాన్ని యూజ్ చేయలేదు అని అంటే ఆ అమౌంట్ 1 lakh ఉండాలి. అంతేగాని మీకు నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఇచ్చారు కదా అని మీరంతటా మీరు వెళ్ళేసి సో యూ కాంట్ ఎడిట్ యువర్ బ్యాలెన్స్ టు 1 crore 2 crore అని, అవునా? అలా ఎడిట్ చేసుకోలేము. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్ష్యూరింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా. సో ఏదైనా కానీ, ఒక డేటా కానీ, ఒక ఫినాన్షియల్ డేటా అయినా, ఒక కస్టమర్ డేటా అయినా, ఏదైనా కానీ ఇట్ షుడ్ రిమైన్ యాక్యురేట్. ఇట్ షుడెంట్ బి ఆల్టర్డ్. దాన్ని మార్చకూడదు ఎలా పడితే అలా, అన్లెస్ మాడిఫైడ్ బై ఆథరైజ్డ్ ఇండివిజువల్స్. సో దాన్ని ఏదన్నా ఒక మాడిఫికేషన్ చెయ్యాలి అని ఉంటే ఒక డేటానైనా ఒక ఫైల్ అయినా కానీ సో ఇట్ షుడ్ బి సో డన్ బై సమ్ ఆథరైజ్డ్ ఇండివిజువల్స్ ఓన్లీ. ఓకేనా? ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ చేయగలగాలి ఇవంతా.
సో అన్వాంటెడ్ ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మార్చడానికి ఉండకూడదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ అండి, అంటే కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సిఏఏ ట్రెడ్. సో దీన్ని ప్రివెంట్ చేయడానికే మనం డిఫరెంట్ కంట్రోల్స్ ఏం తీసుకొచ్చినా కానీ. సో మీరు ఈవెన్ చూస్తూ ఉంటారు కదా, చేంజ్ మేనేజ్మెంట్ గురించి ఎవరైనా విన్నారండి మీ దాంట్లో? వీక్లీ చేంజ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసి సర్వర్స్కి ప్యాచెస్ కానీ, లేదా మీరు డిప్లాయ్మెంట్స్ పుష్ చేయాలన్నా కానీ ఒక అండర్ చేంజ్ రిక్వెస్ట్ ఒక స్టాండర్డ్ రిక్వెస్ట్లోనే పుష్ చేస్తూ ఉంటారు. సో ఐడియా ఉందా ఎవరికన్నా? సో దట్ ఈస్ నథింగ్ బట్ టు ఎన్ష్యూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద సిస్టమ్స్ అండి. ఆ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ని తీసుకురావడానికి కూడా రీజన్ ఇదే. సో ఎవరు పడితే వాళ్ళు మీరు దేన్ని పడితే దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. అప్గ్రేడ్ అయినా డిప్లాయ్మెంట్ అయినా సరే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ, ఒక ఫైల్ స్టేట్ని కానీ, ఒక అప్లికేషన్ వర్షన్స్ని కానీ, సో మీరు ఇఫ్ యూఆర్ అప్డేటింగ్ ఆర్ ఇఫ్ యూఆర్ ఆల్టరింగ్ అంటే సో దట్ షుడ్ బి డన్ అండర్ సమ్ ఆథరైజ్డ్ ప్రాసెస్ బై ఆథరైజ్డ్ ఇండివిజువల్స్. ఓకే, ఆ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది కూడా ఈ ఇంటిగ్రిటీ బేసిస్ మీదే తీసుకొచ్చిందండి. సో దీనికి సంబంధించి కూడా కొన్ని టూల్స్ ఉంటాయి, ఎవరెవరు యూజర్స్ ఏమేమి చేంజ్ చేశారు అనేసి ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ సొల్యూషన్స్ అని ఉంటాయండి కంపెనీస్లో. దట్ విల్ ట్రాక్ ఆల్ ద చేంజెస్. సో మీరు ఫైల్స్ యాక్సెస్ చేసినా, డిలీట్ చేసినా, మాడిఫై చేసినా, ఏదైనా కొత్తది క్రియేట్ చేసినా కానీ ఎవ్రీథింగ్ విల్ గెట్ ట్రాక్డ్. సో ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్ అండి. సో ఇంకొకటి థర్డ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే అవైలబిలిటీ. అసలు ఏంటి అవైలబిలిటీ అంటే నేమ్లోనే ఉందండి అవైలబిలిటీ. సో దిస్ ఎన్ష్యూర్స్ అంటే ఈ ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే దట్ సిస్టమ్స్ అంటే సర్వర్స్ కానీ ఏదైనా, ఓకే, అప్లికేషన్స్ అండ్ డేటా are accessible to authorized users. Whenever needed. సో ఏంటి అంటే దీని మీనింగ్, సో మీరు ఏ సిస్టమ్స్కైనా, ఏ అప్లికేషన్స్కైనా, ఏ డేటాకైనా మీకు ఒక యాక్సెస్ ఉంది, యూఆర్ ఆథరైజ్డ్ యూజర్ అంటే సో దోస్ షుడ్ బి అవైలబుల్. సో దానికోసమే మీరు ఫర్ సపోజ్ ఎనీ నెట్ బ్యాంకింగ్ మెయింటెనెన్స్ కానీ ఇదంతా జరుగుతుంది అంటే సో దానికి ఒక నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటారు మీకు, వీఆర్ డూయింగ్ సమ్ అప్గ్రేడ్ యాక్టివిటీ ఆఫ్ అవర్ బ్యాంక్ సిస్టమ్స్ ఆర్ సంథింగ్, ట్రాన్సాక్షన్స్ మైట్ ఫెయిల్ ఆర్ విల్ గెట్ డిస్ట్రప్టెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అని మీకు క్రెడిట్ కార్డ్ నుండి సో డిఫరెంట్ బ్యాంక్స్ నుండి మీకు ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి, షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అని. అవునా? సో అది ఎందుకు అంటే బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ అండి. ఎవరైతే ఆథరైజ్డ్ కస్టమర్స్ ఉన్నారో, యూజర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటా, వాళ్ళు యాక్సెస్ చేయాల్సిన అప్లికేషన్స్ అయినా, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన డేటా కానీ ఇఫ్ దే వాంట్ టు యాక్సెస్ అంటే దట్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ అవైలబుల్. సో అది ఖచ్చితంగా అవైలబుల్ అయ్యేటట్టు ఉండాలి. అట్లా అవైలబుల్ అయ్యేటట్టు ఉండడానికే మనం ఏం చేస్తామండి, సో వెన్ ఎవర్ నీడెడ్ ఇట్ ఫోకస్ ఆన్ మెయిన్లీ మినిమైజింగ్ ద డౌన్ టైమ్ అండి. సో ఈ ప్రిన్సిపల్ అవునా? సో నెట్ బ్యాంకింగ్ అందరూ ఎక్కువ నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారని అనుకోండి, ఆ లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి మల్టిపుల్ సర్వర్స్ ప్లేస్ చేసుకోవాలి. అవునా? బ్యాంక్ అయినా సరే. సో ఒక 10 years బ్యాక్ డిఫరెంట్ స్టోరీ, నౌ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ కదా. సో ఇంటర్నెట్ వాడే వాళ్ళు పెరిగిపోయారు. సో ఐ మీన్ అకార్డింగ్లీ యూజ్ చేసే వాళ్ళ లోడ్ను బట్టి దే నీడ్ టు ఇంక్రీజ్ దేర్ సర్వర్స్ యాజ్ వెల్. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ సేల్, అమెజాన్ సేల్, బిగ్ బిలియన్ డే సేల్ అని పెడతా ఉంటారండి. దట్ టైమ్ సేల్లో మిగతా డేస్లో ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళకంటే సేల్ టైంలో షాపింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునా?
ఎప్పుడు ఉన్న సర్వర్స్ ఆ లోడ్ని సేమ్ సర్వర్స్ నేను పెట్టి మెయింటైన్ చేస్తాను అంటే సేల్ టైంలో అంటే కూడా కష్టం మీకు. ఎందుకంటే అన్వాంటెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ పెరిగినప్పుడు, సో ఇఫ్ యువర్ సర్వర్ ఈజ్ అనబుల్ టు హ్యాండిల్ ద వెబ్ సర్వీస్ అనబుల్ టు హ్యాండిల్ ద లోడ్ అంటే ఏమవుతుందండి, అప్లికేషన్ ఓంట్ బి అవైలబుల్ టు ద యూజర్స్. అవునా? సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇంక్రీజ్ ద సర్వర్స్, రిడెండెన్సీ సర్వర్స్ అంటారు. సో ఆ సర్వర్స్ని పెంచుతారు. అవునా? సో టు మెయింటైన్ ద బిజినెస్ ఆపరేషన్స్, అది బ్యాంక్ పరంగా అయినా లేదా మీరు చేసే షాపింగ్ పరంగా అయినా దేని పరంగా అయినా కానీ ఆ బిజినెస్ ఆపరేషన్స్ ఇట్ షుడ్ బి కంటిన్యూడ్. ఓకే, సో డౌన్ టైం తక్కువ చేసి ఆ ఆపరేషన్స్ అన్ని సక్రమంగా జరిగేటట్టు చూసుకునేది ఈ అవైలబిలిటీ. సో ఏమేమి చేస్తాం దీంట్లో, బ్యాకప్స్. ఇప్పుడు మీకు బ్యాకప్ టీమ్ అని ఉంటారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో, లేదా మీ వాట్సాప్ మెసేజెస్ని మీరు బ్యాకప్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు బ్యాకప్ చేస్తారండి, ఏదైనా క్రాష్ అయినా ఏదైనా అన్వాంటెడ్గా లేదా మొబైల్ పనిచేయకపోయినా కానీ ఇఫ్ యూ హ్యావ్ ద బ్యాకప్ అనుకోండి యూ కెన్ రీబిల్డ్ కదా. అవునా? ఈవెన్ మీరు చేంజెస్ చేసేటప్పుడు కూడా అప్లికేషన్స్కి ఒక బ్యాకప్ ఉంటుంది పర్టికులర్ వర్షన్ ఫర్ సపోజ్. సో ఆ ఫుల్ బ్యాకప్ తీసుకొని మీరు ఏదైనా అప్గ్రేడ్ చేయడం కానీ ఏదన్నా కానీ చేస్తూ ఉంటారు. లేదా సర్వర్స్లో క్రిటికల్ చేంజ్ ఇంప్లిమెంట్ చేస్తున్నా సర్వర్ యొక్క ఫుల్ బ్యాకప్ని స్టోర్ చేసి పెట్టుకుంటారు. దాని తర్వాతే యూ విల్ డూ యువర్ చేంజెస్ ఆర్ వాట్ ఎవర్ అప్గ్రేడ్ కానీ ఏదైనా. సో వర్స్ట్ కేస్ సినారియోలో అది ఫెయిల్ అయినా కానీ ఈ బ్యాకప్ అనేది ఉంటుంది. దాని ద్వారా యూ కెన్ రీబిల్డ్ ద సిస్టమ్. అవునా? సో బ్యాకప్స్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అవైలబిలిటీ. రిడెండెన్సీ అంటే సో ట్రాఫిక్ని బట్టి సో సేమ్ రిడెండెంట్ సర్వర్స్ ఏంటంటే అవసరాన్ని బట్టి లోడ్ తీసుకుంటూ ఉంటాయి. ఓకే, సో డిజాస్టర్ రికవరీ ప్లాన్స్ కూడా ఉండాలి. అనుకోని జరిగినప్పుడు లేదా ఒక కంపెనీ ఉందండి, ఇట్ హ్యాస్ ద సర్వర్స్ ఆర్ ఆపరేషన్స్, మీరు చూసినప్పుడు మీ కంపెనీస్లో కూడా ఒక టీమ్ని ఒక స్టాండర్డ్ ప్రాసెస్ గమనిస్తూ ఉండుంటారు. ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రాక్టీస్ ఓన్లీ ఒక్క లొకేషన్లోనే పెట్టరు, ఓన్లీ హైదరాబాదే పెట్టరు. ఒక ఓడిసి హైదరాబాద్లో ఉంటే ఇంకొక ఓడిసి మేబీ బెంగళూరు, పూణే ఆర్ చెన్నై ఆర్ కోల్కతా ఆర్ నోయిడా, ఇట్లా డిఫరెంట్ రీజియన్స్లో ఇంకొక టీంని కూడా పెట్టుకుంటారు. ఎందుకు అంటే డిజాస్టర్ రికవరీ ప్లాన్లో భాగంగా ఒక వర్స్ట్ కేస్ న్యాచురల్ డిజాస్టర్ వల్ల సో చెన్నైలో జరిగింది కదా అంతకుముందు, అందరూ ఆఫీస్లోనే స్ట్రక్ అయిపోయారు. సో పవర్ లేదు, ఏం లేదు. అట్లాంటి సినారియోలో ఏమవుతుందండి, ఇంటర్నెట్ కూడా డిస్టర్బ్ అయింది అంటే సో యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ కదా. సో టు ప్రివెంట్ చేయడానికి అదే ఒక్క అప్లికేషన్ కానీ ఏదన్నా థింగ్ కానీ ఒక్క లొకేషన్కే బేస్ అయ్యి ఉంటే వరస్ట్ కేస్ సినారియోలో ఏమవుతుందండి, ఆ రీజన్ ఎఫెక్ట్ అయితే ఎంటైర్ కంట్రీ ఎఫెక్ట్ అయిపోద్ది కదా. అంటే ఐ మీన్ ఫర్ సపోజ్ బ్యాంక్ సర్వర్స్ ఆ స్టేట్లో ఉంటే సో అట్లాంటి ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు డిఫరెంట్ రీజన్స్కి స్ప్లిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క అసెట్స్ అయినా ఆపరేషన్స్ అయినా. సో టు ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ. ఓకే, సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ DDoS అటాక్స్ యాజ్ వెల్. సో ఈ అవైలబిలిటీ దీని ద్వారా రిడెండెన్సీ ఉంటే ఏదైనా ఒక సైబర్ అటాక్ ఒక సర్వర్ మీద జరిగినా కానీ మిగతా సర్వర్స్ ఏం చేస్తాయంటే అప్లికేషన్ సంబంధించిన ఆపరేషన్స్ లోడ్ కూడా ఇట్ విల్ టేక్ కేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CAA ట్రైడ్ అండి. సో సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ అప్లికేషన్ కామన్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, ఆల్ ద టైమ్ బ్యాంక్ అప్లికేషన్ నెట్ బ్యాంకింగ్ అవైలబుల్గా ఉండాలి కదా, బ్యాంక్ వెబ్సైట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ పోర్టల్ వాట్ ఎవర్. అవునా? ఏదన్నా మెయింటెనెన్స్ ఉంటే వాళ్ళు మీకు ఈమెయిల్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఈ మూడిట్లో ఈ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీలో మీరు ఏది ఒక్కటి పెంచినా కానీ మిగతాయి కూడా లైట్గా ఎఫెక్ట్ అవుతాయి. కాన్ఫిడెన్షియాలిటీ బాగా పెంచారనుకోండి, కాన్ఫిడెన్షియాలిటీ పెరిగితే ఇంటిగ్రిటీ కూడా పెరుగుతుందిగా. అవునా? అంటే ఎవరికి పడితే వాళ్ళకున్న పబ్లిక్ యాక్సెస్ తీసేసి ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్కే ఇచ్చారు అంటే ఇంటిగ్రిటీ కూడా పెరుగుతుంది. అంటే ఎవరికి పడితే వాళ్ళు ఏం చేంజెస్ చేయలేరు, ఓన్లీ రిక్వైర్డ్ పర్సన్స్కే యాక్సెస్ ఉంటుంది.
అవైలబిలిటీ అంటే ఇట్ విల్ ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ కదా, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ లేకపోతే ఇట్ విల్ ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ. అవునా? సో ఇది కాన్ఫిడెన్షియాలిటీ పెంచితే. కాన్ఫిడెన్షియాలిటీ పెంచినప్పుడు 2 పాజిటివ్ వేలో ఇంక్రీజ్ అవుతాయి. అదే అవైలబిలిటీ పెంచారండి, అందరికీ అవైలబుల్ ఉండేటట్టు పెట్టారంటే కొంచెం కాన్ఫిడెన్షియాలిటీ, కొంచెం ఇంటిగ్రిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అట్లా. సో మీరు దీంట్లో ఏ ఒక్క పిల్లర్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినా, ఇంక్రీజ్ చేసినా, డిక్రీజ్ చేసినా, మిగతాయి దానికి తగ్గట్టు కొంచెం స్లైట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, అదే ఇంటిగ్రిటీని మీరు పెంచారంటే మిగతాయి 2 కూడా ఓకే, ఇట్ విల్ బి ఫైన్. కాన్ఫిడెన్షియాలిటీ పెంచినప్పుడు అవైలబిలిటీ కూడా కొంచెం తగ్గుతుంది. అంటే ఆథరైజ్డ్ యూజర్స్కి అవైలబిలిటీ మంచిగా పెరిగినప్పటికీ, బట్ పబ్లిక్కి అది అంతగా అవైలబుల్ ఉండదు, ఓన్లీ రెస్ట్రిక్టెడ్ పీపుల్కి అది అవైలబుల్గా ఉంటుంది అట్లా. సో డ్యూయల్ వేస్లో ఒకరికి లాభం జరిగితే ఇంకొకరికి, అన్ఆథరైజ్డ్ వాళ్ళకి నష్టం జరిగేటట్టు ఉంటుంది. సో దీస్ 3 ఆర్ మెంట్ ఫర్ సెక్యూరింగ్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో మీరు ఈ సైబర్ సెక్యూరిటీలో కానీ, మీరు ఎక్కడైనా ఏ టూల్స్ బిల్డ్ చేసినా, ఏ కాన్సెప్ట్ తీసుకొచ్చినా కానీ, దీనికి ఏదో ఒక రకంగా ఈ మూడిట్లో ఏదో ఒక దానికి ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఏఏ ట్రైడ్. ఓకే, సో ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో ఇవేంటంటే అండి, మీకు జస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాము, సైబర్ సెక్యూరిటీ బేసిక్స్. సో వనరబిలిటీ మేనేజ్మెంట్లో డైరెక్ట్గా, సో ఇఫ్ ఐ జంప్ ఇంటు ద కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్, మీరు ఒక జాబ్లో ఈ టర్మ్స్, ఈ టెర్మినాలజీస్ విన్నప్పుడు యూ షుడెంట్ బి లెఫ్ట్ అవుట్. అవునా? ఇదేంటి నేను వినలేదే, కొత్తగా ఉందని మీరు అనుకోకూడదు అని చెప్పేసి, కామన్గా మీకు వినపడే టెర్మినాలజీస్ అన్ని ఐఎమ్ కవరింగ్. ఓకే, cool. I'll jump into the next topic అండి, different careers in the cyber security. సో డిఫరెంట్, మీకు ఈ క్వశ్చన్ వచ్చే ఉంటుంది అందరికి, అవునా? అసలు సైబర్ సెక్యూరిటీలో ఎన్ని రోల్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి, సో అనేది మీకు కామన్ క్వశ్చనే కదా, అవునా? సో మీరు కామన్గా వినే జాబ్ రోల్స్ నేమ్స్ చెప్తాను. అంటే ఈ వనరబిలిటీ మేనేజ్మెంటే కాకుండా ఇంకా ఏమేమి రోల్స్ ఉన్నాయనేది జస్ట్ ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్ కోసం మీకు చెప్తానండి. ఓకే, సో మీరు ఆ డిఫరెంట్ టీమ్స్తో మేబీ మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో అప్పుడు ఈ సాక్ అనలిస్ట్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, సో ఇట్లాంటివి అనేది సో యుల్ హ్యావ్ సమ్ ఐడియా. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ అనలిస్ట్. ఈవెన్ సాక్ అనలిస్ట్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. సో ఈ సాక్ అనలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే అండి, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆపరేషన్స్ టీమ్. వాళ్ళు బేసిక్గా ఏం చేస్తారు అంటే అలర్ట్స్ని మానిటర్ చేస్తారండి, సెక్యూరిటీ ఈవెంట్స్ని మానిటర్ చేస్తారు. ఓకే, సో మీకు ఒక్కొక్కసారి ఈమెయిల్స్ వస్తూ ఉండుండొచ్చు మీ సెక్యూరిటీ టీమ్ నుండి. సో యూ హ్యావ్ ట్రైడ్ ఎక్స్పోర్టింగ్ టు పర్టికులర్ ఎక్స్టర్నల్ డ్రైవ్ అన్న కోడ్ని మీరు కాపీ చేయడానికి ట్రై చేశారు ఎక్స్టర్నల్ డ్రైవ్కి, లేదా యూఎస్బి కనెక్ట్ చేశారు. సో ఇట్లాంటి థింగ్స్, లైక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సమ్ సస్పిషియస్ థింగ్స్, సో దెర్ ఈస్ ఎ డెడికేటెడ్ టీమ్ సిట్టింగ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ హూ మానిటర్స్ యువర్ యాక్టివిటీస్. సో డిఫరెంట్ సెక్యూరిటీ టూల్స్లో మీరు చేసే యాక్టివిటీస్ అంతా ట్రాక్ అవుతూ ఉంటాయి కాబట్టి, బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ రూల్స్ ఇట్ విల్ అలర్ట్ దెమ్. ఆ అలర్ట్స్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సెక్యూరిటీ ప్రాసెస్ ఫాలో అయ్యి, ఒక స్టెప్స్ ఉంటాయి, స్టాండర్డైజ్డ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ స్టెప్స్ అని. ఆ అలర్ట్స్ని బేస్ మీద వాళ్ళు డిటెక్ట్ చేసి, అనలైజ్ చేసి, ఆ సైబర్ అటాక్స్ అయినా ఈవెన్
ఒక వైరస్ ఐడెంటిఫై అయింది, ఏం చేయాలి, ఆ నెక్స్ట్ ప్రొసీజర్ అంతా దీస్ గైస్ విల్ టేక్ కేర్ ఆఫ్. అంటే ఏ సిస్టమ్స్లో ఎఫెక్ట్ అయిందో స్కాన్స్ పెట్టేసి దాన్ని రిమూవ్ చేయడము. సో దిస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ దిస్. మానిటర్ బేసిక్గా ఇవి అలర్ట్స్ని మానిటర్ చేస్తారు. సో ఈవెన్ మాల్వేర్ డిటెక్ట్ అయినా, అంటే వైరస్ ఇట్లాంటి ఏమైనా డిటెక్ట్ అయినా కానీ వీళ్ళకి అలర్ట్స్ వస్తాయి. లేదా మీరు పెన్ డ్రైవ్ ద్వారా ఇఫ్ యూఆర్ స్టీలింగ్ సమ్ డేటా అంటే, ట్రాన్స్ఫరింగ్ సమ్ డేటా అంటే వీళ్ళకి అలర్ట్స్ వస్తాయి. సో బేస్డ్ ఆన్ దిస్ అలర్ట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే రెస్పాండ్ అవుతారు అకార్డింగ్లీ. సో ఇంకా ఎన్ని సిస్టమ్స్లో ఉంది సిమిలర్ యాక్టివిటీ, ఓన్లీ వన్ సిస్టమా ఇంకా ఇట్లా అనేసి. సో బేసిక్గా ఏంటంటే దీస్ గైస్ ఆర్ అలర్ట్స్ మానిటరింగ్ టీమ్ అండి, హూ రెస్పాన్స్ టు ద సైబర్ ఇన్సిడెంట్స్. ఓకే, మీరు సాక్ అనలిస్ట్ ఆ రోల్స్ వింటా ఉండుంటారు. సో ఈ సాక్ అనలిస్ట్ బేసిక్గా ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ టూల్స్ని మానిటర్ చేస్తూ దాంట్లో వచ్చే అలర్ట్స్ ప్రకారం యాక్ట్ అవుతారు. సో దే యాక్ట్ అపాన్ ద అలర్ట్స్. సో వచ్చిన అలర్ట్స్ ప్రకారం సో ఒక పర్టికులర్ అకౌంట్ ఇట్ ఈస్ టార్గెటెడ్ ఫర్ పాస్వర్డ్ క్రాకింగ్ కానీ, పాస్వర్డ్ క్రాక్ చేయడానికి అన్ఆథరైజ్డ్ అటెంప్ట్స్ జరిగితే, సో they'll ensure by following up with the user the password is changed అని, లేదా విత్ ఇన్ ఒక 5 యూజర్ అకౌంట్ సో 5 అటెంప్ట్స్ జరిగినాయి అనుకోండి, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అటెంప్ట్స్, సో ఈ అకౌంట్ విల్ గెట్ డిసేబుల్డ్ ఫర్ సర్టెన్ టైమ్, ఫర్ 1 day కానీ, లేదా అన్లెస్ సమ్వన్ మాన్యువల్లీ రీఎనబుల్ ఇట్. సో దీస్ అండ్ ఆల్ థింగ్స్ కమ్స్ అండర్ their premise, సో their perimeter. అర్థమైందా? సో వాళ్ళు చూస్తారు ఇవంతా. సో దిస్ ఈజ్ ఈ వనరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్ కాకుండా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ రోల్ అవైలబుల్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ, అంటే అదర్ టీమ్. ఓకే, దీంతో పాటు వనరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్ గురించి కూడా చెప్తాము. నేను బేసిక్గా ఉన్న రోల్స్ గురించి చెప్తున్నానండి, నాట్ ఓన్లీ వనరబిలిటీ మేనేజ్మెంట్. సో డిఫరెంట్ కెరియర్స్ ఏమున్నాయి సైబర్ సెక్యూరిటీలో మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఓకే, vulnerability management analyst or engineer. So basically these guys are meant for what అండి, ప్రతి సిస్టమ్స్ లో ఉన్న vulnerabilities ని ఐడెంటిఫై చేయడం. సో they mainly focus on identifying the vulnerabilities, ఐడెంటిఫై చేసి వాటిని అసెస్ చేసి అవి నిజంగా ఉన్నాయా లేదా, సారీ సో వాటిని ఐడెంటిఫై చేయడం, వాటిని యాక్సెస్ చేయడం, ప్రయారిటైజ్ చేసుకోవడం ఏది ఫిక్స్ చేయాలి అనేసి. ఓకే, అవి ఫిక్స్ అయినాయా లేదా ట్రాక్ చేసుకోవడం చేస్తూ ఉంటారు ఈ సెక్యూరిటీ వనరబిలిటీస్ని. సో డీటెయిల్డ్గా చెప్తాను వీళ్ళు ఏం చేస్తారనేది కమింగ్ సెషన్స్లో. వనరబిలిటీ మేనేజ్మెంట్ ఒక ఇంజనీర్ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో హౌ దే విల్ మేనేజ్ ద వనరబిలిటీ మేనేజ్మెంట్ ప్రాసెస్, అదంతా కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సో ఒక సిస్టమ్స్లో ఐడెంటిఫై చేసే బగ్స్ ఐడెంటిఫై చేయడం కానీ, వాటిని ఫిక్స్ చేయడం, ఇదంతా కూడా డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేసి దీస్ గైస్ విల్ కొలాబరేట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద వనరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్ ఆర్ అనలిస్ట్ రోల్. సో ఇంకొకటి పెనట్రేషన్ టెస్టర్, నిన్న చెప్పాను విఏపిటి గురించి. సో చెప్పనండి వెంకట్ గారు. అదే అండి, యాక్చువల్గా రేపు కూడా హాయ్ అండి వంశీ గారు, భాను అండ్ కేశవ, వెంకటేష్ గారు, రేపు కూడా ఫ్రీ సెషన్ ఉంటుందండి. రేపు కోర్సు అదే నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీకు చాట్లో పెట్టాను, అలాగే నిన్న జరిగిన డెమో వీడియో కూడా చాట్లో పెట్టాను. వాళ్ళ యూట్యూబ్లో చూస్తుంటే మీరు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాంటాక్ట్ నెంబరు, అలాగే మన వాట్సాప్ కమ్యూనిటీ, ఇందులో జాయిన్ అవ్వండి. ఈరోజు రికార్డింగ్ కూడా పెడతాను.
షూర్ ఏమన్నా అండి. కోడ్ ఐల్ ఉమ్. యా సో నేను కోర్స్ని అయితే ఐ ర్యాప్ అప్ ఫర్ టుడే అండి. సో వీ కెన్ రెజ్యూమ్ ఫ్రమ్ టుమారో. బేసిక్ ఈ సైబర్ సెక్యూరిటీలో ఎన్ని డిఫరెంట్ కెరియర్స్ ఉన్నదనేసి. సో దిస్ ఈజ్ ఆల్ మెంట్ ఫర్ ద ట్రైనింగ్, అంటే ఇన్ కంటిన్యూషన్. సో మీకు నేను అది డీటెయిల్గా ఐ విల్ కవర్ అప్ ఇన్ టుమారో సెషన్. ఓకే, వెంకట్ గారు ప్లీజ్ గో హెడ్ అండి. సారీ టు ఇంటరప్ట్. ఐ థింక్ మీరు మ్యూట్లో మాట్లాడుతున్నారండి. సో ఇందాక Yeah. చెప్పింది వినపడిందా సార్? నేను డెమో వీడియోను కమ్యూనిటీ లింక్ వాట్సాప్లో పెట్టానండి. ఇక్కడ మన చాట్లో పెట్టాను. అలాగే వీడియో యూట్యూబ్లో వింటే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూడండి. మీకు ఇన్స్టిట్యూట్ తరఫున ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి, అడగండి, చెప్తాను. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చి 45 days అలా పడుతుంది. ప్రతిరోజు రికార్డింగ్ వీడియో ఇస్తాను, అది 1 year పాటు యాక్సెస్ ఉంటుంది. అలాగే జాయిన్ అయిన స్టూడెంట్స్కి సపరేట్గా ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వంశీ గారు ఏదో అడుగుతున్నారు. డైలీ టైమింగ్స్ వచ్చేసి 8 or 8:30. మార్నింగ్ 8 to 9 అండి. ఈరోజు ఫ్యాకల్టీ కొద్దిగా బయటకు వెళ్ళేసరికి లేట్ అయింది. అంటే నిన్నే ఇన్ఫార్మ్ చేశారు క్లాస్ అయిపోయిన తర్వాత, అందుకే 8:30 అని పెట్టాను. మీకు 8:30 అయినా 9 అయినా ఓకేనా? యాక్చువల్గా ఆఫీసెస్ ఉన్నాయండి. సో మార్నింగ్ 8 అయితే బెటర్. మేబీ ఫర్ మై కన్వీనియన్స్ ఐఎమ్ టెల్లింగ్ లైక్ 8 ఈజ్ అ బెటర్ టైం. సో ఓకే, సరే, చూద్దాం. షూర్ అండి. వన్స్ మన బ్యాచెస్ అఫీషియల్ అందరిది స్టార్ట్ అయిన తర్వాత, సో అందరిది మ్యూచువల్ అవైలబిలిటీని బట్టి వీ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. నో నీడ్ టు వరీ. 8 ఫిక్స్ లేండి. ఇంకా మీరు స్టూడెంట్స్కి తర్వాత పరిస్థితిని బట్టి చూద్దాం. సాటర్డే సండే అయితే వాళ్ళు ఏదైనా క్లాస్ మిస్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఫ్యాకల్టీ సందీప్ గారు కూడా వర్కింగ్ పర్సన్ కదా. అది సాటర్డే సండే అందరి అవైలబిలిటీని పట్టుకుని పర్టికులర్ టైంలో స్టార్ట్ చేస్తాం. అంటే ఏదైనా క్లాస్ మిస్ అయితే సాటర్డే సండే కూడా తీసుకుంటారండి. ప్రొలాంగ్ చేసుకుంటా వెళ్ళడం అనేది జరగదు. ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయా సార్? ఫ్యాకల్టీని అడిగే సార్, మీకు లేట్ అవుతుందేమో, వెళ్ళిపోండి. పర్లేదు. ఫ్యాకల్టీని అడిగి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. లైక్ యూ కెన్ యూటిలైజ్ దిస్ టైమ్ ఫర్ క్వశ్చనర్స్. సార్ సర్టిఫికేషన్స్ ఏ ఉన్నాయి కదండి, అంటే కోర్స్ కంటెంట్ లో చూసాను నేను. అవి అంటే లైక్ మ్యాండేటరీ అండి అవి, ఆర్ ఎల్స్ లైక్ దోస్ ఆర్ నాట్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ కి దోస్ ఆర్ ఆప్షనల్ అండి. సో మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఓకే ఓకేనా? సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ నార్మల్ సర్టిఫికేషన్స్ అవైలబుల్ అండి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దీస్ ఆర్ మ్యాండేటరీ. ఒక జస్ట్ బేసిక్ సర్టిఫికేషన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. ఓకే, సో అవేమి మ్యాండేటరీ ఏం కాదు. ఒక క్వశ్చన్ అండి, నా లైక్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది లైక్ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు కదా. సో హౌ ఫ్రీక్వెంట్గా లైక్ ప్రాజెక్ట్లో దీన్ని యూస్ చేస్తారు? ఇప్పుడు లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అంటే నార్మల్గా. సో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ప్రాజెక్ట్స్ అయిపోతాయి కదా. సో ఇది అనేది ఒక ప్రాజెక్ట్ సపోజ్ దీనికి లైక్ ఎండ్ ఉండదండి. ఇది ఓకే, లైక్ కంటిన్యూగా ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. 365 days అండ్ ఆల్ ద ఇయర్స్. ఓకే, ఒకసారి స్టార్ట్ చేశారంటే ఆ కంపెనీ ఉన్నన్ని రోజులు. ఎందుకు అంటే సైబర్ అటాక్స్ ఎవ్రీడే జరుగుతూ ఉంటాయి కదా, అవునా? సైబర్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి, ఏమీ ఆగేవి కాదు. ఈ రోజుతో ఆపేసారు వీటిని. సో ఎక్కడ దొరుకుతారనే చూస్తూ ఉంటారు కదా సైబర్ క్రిమినల్స్ కానీ ఇదంతా. సో బగ్స్ అనేవి రోజు రిలీజ్ అవుతూనే ఉంటాయి, అవునా? అది సర్వర్స్లో కానీ, మీ విండోస్ అప్డేట్స్, ల్యాప్టాప్స్లో కానీ, ఏదైనా కానీ సెక్యూరిటీ అప్డేట్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి కదా. సో ఏదో ఒక దాంట్లో మీకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇంటర్నెట్ ఉన్న రోజులు వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఉంటుంది. సింపుల్. ఇంటర్నెట్ ఏం ఎండ్ అయ్యేది కాదుగా, అవునా కదా? Yeah. మళ్ళీ ఇంకొకటి ఈ విఎంలో లైక్ స్కానింగ్ అనేది ఆన్ రెగ్యులర్ బేసిస్ చేస్తామా, ఆర్ లైక్ స్కానింగ్ దాంట్లో కూడా టైప్స్
దాంట్లో కూడా టైప్స్ ఉన్నాయండి. నేను డీటెయిల్డ్‌గా మీకు అప్‌కమింగ్ సెషన్స్‌లో డిస్కస్ చేస్తాను. డైలీ స్కాన్స్ ఎప్పుడు పెడతాము, వీక్లీ ఎప్పుడు పెడతాము, మంత్లీ ఎప్పుడు పెడతామనేసి. ఓకే. ఆ ఫ్రీక్వెన్సీస్ కూడా ఓకే. ఐ విల్ టాక్ ఇన్ డీటెయిల్. ఓకే అండి. అండ్ Yes, లైనక్స్ Venkatesh. ఏమన్నా లైనక్స్ కావాలండి దీనికి, అంటే నేర్చుకోవాలా లైనక్స్ అంటే? దీనికేమి నాలెడ్జ్ జస్ట్ ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే చాలండి. మీరేమి వర్క్ చేయరు. బికాస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీరు వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టూల్స్ మీద వర్క్ చేస్తారు. యుల్ కోఆపరేట్ విత్ డిఫరెంట్ ఓనర్స్, లినక్స్ టీమ్‌తో, వింటెల్ టీమ్‌తో ఈ వల్నరబిలిటీస్‌ని ఫిక్స్ చేయడానికి. సో, మీరు వాళ్ళతో కొలాబరేటివ్‌గా వర్క్ చేస్తా ఉంటారు. సో, మీకేమి ఓఎస్‌లో డీప్ అండర్‌స్టాండింగ్ ఉండాల్సిన పని లేదు. ఒక హై లెవెల్ అండర్‌స్టాండింగ్ అట్‌లీస్ట్ వాట్ ఈస్ వాట్ అని మీకుంటే సరిపోతుంది. ఓకే. యాహ్! సార్ నా క్వెషన్ సార్ సాక్‌కిని దేనికి డిఫరెన్స్ ఏంటి సార్? సాక్ అనలిస్ట్‌కిని, వల్నరబిలిటీకి? సాక్ అనలిస్ట్ అంటే ఏంటంటే అండి, ఇందాక చెప్పాను కదా! బేసిక్‌గా ఏంటంటే అండి, వీళ్ళ దగ్గర కొన్ని డాష్‌బోర్డ్స్ ఉంటాయి. డిఫరెంట్ సెక్యూరిటీ టూల్స్‌లో. సిమ్ టూల్స్, ఎస్ఐఎం టూల్ అని ఇట్లా, ఈడిఆర్ టూల్స్ అని ఇట్లా. ఆ డాష్‌బోర్డ్స్‌లో ఏంటి అంటే, ఆల్రెడీ నాకు ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ గనుక నీకు మ్యాచ్ అయితే సో, నాకు ఒక అలర్ట్ ఇవ్వు అని రూల్స్ పెట్టుకుంటాం వాటిలో. సో, ఆ రూల్స్ ప్రకారం వాళ్ళకి డైలీ బేసిస్ ఒక వైరస్ డిటెక్ట్ అయినా, లేదా సస్పిషియస్ యాక్టివిటీ డిటెక్ట్ అయినా గానీ అలర్ట్స్ వస్తా ఉంటాయి సాక్ వాళ్ళకి. సో, సాక్ పనల్లా ఏంటి అంటే 24/7 దే విల్ కీప్ ఆన్ మానిటరింగ్ ద ఈవెంట్స్, అలర్ట్స్ ఆ డాష్‌బోర్డ్స్‌లో చూస్తా ఉంటారు. సో, ఎప్పుడైతే ఈ అలర్ట్స్ గాని, ఒక సస్పిషియస్ యాక్టివిటీ పర్టిక్యులర్ సిస్టమ్ మీద డిటెక్ట్ అయిందని వస్తుందో, ఆ అలర్ట్స్‌ని వాళ్ళు ఒక ఇన్సిడెంట్ రిక్వెస్ట్ కింద కన్సిడర్ చేసుకొని దాన్ని అంటే క్లియర్ చేసేంత వరకు దే విల్ వర్క్. సాక్ వాళ్ళు ఏంటి అంటే, ఒక అన్ని టూల్స్ ఇంటిగ్రేట్ అయిన దాంట్లో సెక్యూరిటీ అలర్ట్స్‌ని చూస్తా ఉంటారు. ఒక ఎంప్లాయీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడనో, ఇట్లాంటి అలర్ట్స్. సో, ఏదైనా వైరస్ డిటెక్ట్ అయిందనో, లేదా ఒక సిస్టమ్ మీద హ్యాకర్ అటెంప్ట్ జరిగిందనో, ఇట్లాంటి అలర్ట్స్ ఉంటాయి కదా! దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో, వాళ్ళేంటి అంటే 24/7 రౌండ్ ద క్లాక్ షిఫ్ట్స్‌లో ఉండి అలర్ట్స్ అంతా మానిటర్ చేస్తా ఉంటారు. బట్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది అది కాదు. వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇట్స్ డిఫరెంట్. సో, ఒక సిస్టమ్స్‌లో ఉన్న బగ్స్ అయినా, వల్నరబిలిటీస్ అయినా అంటే నిన్న చెప్పాను. సో, బేసిక్‌గా ఈ వల్నరబిలిటీస్ అంటే నథింగ్ బట్ ఎ బగ్ అండి. అర్థమైందా? లేదా లూప్ హోల్, మీరు ఒక కోడ్‌లో ఫ్లా గాని, అవునా? సో, ఇట్లాంటి ఈ వల్నరబిలిటీస్ గాని, బగ్స్ గాని, ఈ టర్మ్స్ వింటానే ఉంటారు కదా! సో, ఇవన్నీ ఐడెంటిఫై అయినప్పుడు సిస్టమ్స్‌లో గాని, సర్వీసెస్‌లో గాని వీటన్నిటిలో దాన్ని హౌ వి విల్ ఫిక్స్ ఇట్. సో, ఎలా ఫిక్స్ చేస్తాము? ఎలా ప్రయారిటైజ్ చేసుకొని ఫిక్స్ చేస్తాము? అనేది దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వల్నరబిలిటీ మేనేజ్మెంట్. సో, ఇట్ ఈస్ డిఫరెంట్, థట్ ఈస్ డిఫరెంట్. దీంట్లో మనం ఈ వల్నరబిలిటీస్‌ని ఫిక్స్ చేస్తాం. ఓకే సార్. అర్థమైంది. అర్థమైంది కదా? అర్థమైంది సార్. అర్థమైంది. యాహ్! మనకిది రిమోట్ ఉంటదా సార్? వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటాయి సార్ కంటిన్యూగా? సో, మిక్స్డ్ అండి. కొన్ని కంపెనీస్ దే విల్ గివ్ ఫుల్ రిమోట్. కొన్ని కంపెనీస్ దే విల్ గివ్ హైబ్రిడ్. కొన్ని కంపెనీస్‌లో వాళ్ళందరు స్టాఫ్‌ని ఆఫీస్‌కి పిలుస్తుంటే మిమ్మల్ని కూడా పిలవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ టు కంపెనీ. బట్ 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఆర్ అవైలబుల్. ఓకే. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. సార్ జాయిన్ అయిన వాళ్ళందరికీనండి కొద్దిగా మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేయండండి. బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అయినట్టే. నిన్న డెమో జరిగింది. ఈరోజు ఫస్ట్ క్లాస్ జరిగింది. యాహ్! ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మేబీ చెప్పండి. కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చండి. నేను ఐయామ్ సారీ 5 మినిట్స్ లేట్‌గా స్టార్ట్ చేశాం కదా! ఆ మూవ్‌మెంట్‌లో ఏమన్నా మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ టుమారో ఆన్వర్డ్స్ షార్ప్ 8:00కి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మీకేదంటే జాయిన్ అయిన తర్వాత మీకేదైనా క్లాస్ లేకపోయినా, కుదరకపోయినా మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటది కాబట్టి అక్కడ పెట్టేస్తాము జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి. ఎవరైనా ఫీజ్ పే చేసే ఇంట్రెస్ట్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. ఫీజ్ పే చేస్తే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసేస్తాను. ఫ్యాకల్టీ కూడా అడ్మిన్‌గా ఉంటారు. షార్ప్ మీరు ఒక 2 మంత్స్ గానీ కరెక్ట్‌గా కూర్చొని హార్డ్ వర్క్ చేస్తే మాత్రం మంచి కాల్స్ అయితే ఉన్నాయండి మార్కెట్‌లో. మీరు ఓన్‌గానే క్రాక్ చేసుకుంటారు. ఈ ప్రాక్సీలు ఈ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ నేనైతే ఎంకరేజ్ చేయను. ఫ్యాకల్టీ కూడా ఎంకరేజ్ చేయరు. మీరు ఓన్‌గా మీరు 100% మీరు ఓన్‌గా క్రాక్ చేసుకోగలుగుతారు కొద్దిగా ఈ 2 మంత్స్ గానీ మీరు హార్డ్ వర్క్ చేస్తే.
ఎస్ అండి. ఈ ట్రైనింగ్ అనేది సఫిషియంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ నేను కవర్ చేస్తాను. మీకు ఇంటర్వ్యూలో అడిగేది గానీ వీటన్నిటిలో మీది ప్రతిదీ కవర్ అవుతుంది. సో, మీరు ఒక పర్ఫెక్ట్‌గా ఈ అన్ని క్లాసెస్ ఫాలో అయ్యారు అంటే సో, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా కానియండి. లైక్ మీరు హెల్ప్ డెస్క్‌లో ఉన్న డెవలపర్ అయినా, టెస్టర్ అయినా, సో ప్లాట్‌ఫార్మ్ సపోర్ట్ టీమ్ అయినా, సో ఎనీ టీమ్. సో, యూ కెన్ ఎంటర్ ఇంటు దిస్. నాని గారు, కోమల్ గారు, సో యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్ అండి? అరవింద్. లేదండి, ఆల్ గుడ్. ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి మనకి ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఏమన్నా కావాలా? ఉందండి. నేను ల్యాబ్ సెషన్స్ అన్నీ ఇస్తానండి. సో, ల్యాబ్ సెషన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలో కూడా ఐ విల్ షో యూ. ఓకే, యూ కెన్ ప్రాక్టీస్ దట్. సో, అవి మీరు ప్రాక్టీస్ చేస్తే రియల్ టైమ్‌ది విజిబిలిటీ వచ్చేస్తుంది మీకు. సో, మీకు క్వాలీస్ కవర్ చేస్తాను. యెస్ అండి. అరవింద్ గో హెడ్. నాకు నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ 2.4 ఇయర్స్ ఉందండి. ఆ తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. నేను ట్రై చేయొచ్చా? చేయొచ్చండి. మీరు వెంకట్ గారితో కాంటాక్ట్ అయ్యారంటే ఆల్రెడీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేసినట్టున్నారు చాట్‌లో. ఈవెన్ ఒక్క నిమిషం. కాంటాక్ట్ నంబర్ ఉంది చూడండి. చాట్‌లో మీరు ఓపెన్ చేసి చూసారంటే 9059868766. మీరు వెంకట్ గారికి కాల్ చేసినట్లయితే సో, అది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది హి విల్ గైడ్ యూ. ఓకే సార్. పాసిబుల్. యాహ్! సార్ మరి ఒక 40 అంటే కొంతమంది ఎలా అడుగుతున్నారంటే వాళ్ళకి 45, 50 లాక్స్ అలా ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళు నేర్చుకుని ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ఏం చెప్పమంటారు సజెషను? సో, ఆ ప్యాకేజెస్ వాళ్ళకి కూడా దిస్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్ అండి. సో, వాళ్ళు ఇప్పుడు యాడెడ్ మేనేజ్మెంట్ ఇప్పుడు మేనేజ్మెంట్ రోల్స్‌కి షిఫ్ట్ అవుతున్నారనుకోండి. సో, బేసిక్‌గా నిన్న చెప్పాను కదా! సో, ఆ రోల్స్ ఉన్నప్పటికి కూడా వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్స్ ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయండి. సో, ఆ సర్టెన్ పే ఓకే. ఉంది అంటే దే మైట్ హావ్ వర్కింగ్ ఇన్ ద జీసీసీస్ గ్లోబల్ సొల్యూషన్ సెంటర్స్‌లోనో ప్రొడక్ట్ బేస్డ్‌లోనో వర్క్ చేస్తారు. సో, ఆ లెవెల్ ఆఫ్ ప్యాకేజెస్ ఇచ్చి మేనేజర్స్‌కి హైర్ చేసుకునేవి కూడా ఉన్నాయి. There are GCCs available which they pay good amount like so ఆ లెవెల్‌లో ఉన్నారు అంటే సో డెఫినెట్‌లీ అది అదే. అవైలబుల్. యాహ్! దే టూ కెన్ క్రాక్. ఓకే సార్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే లీవ్ అయిపోవచ్చండి. బాను ఆల్ గుడ్డా? అది పేమెంట్ ఎప్పటికల్లా చేయాలి? పేమెంటా? సార్ నా నెంబర్ కాంటాక్ట్ చేయండి సార్. ఇచ్చాను కదా! నాని గారు ఎవరు? చాట్‌లో నంబర్ ఉందండి వెంకట్ గారిది. మీరు నంబర్‌కి ఒకసారి కాల్ చేయండండి. మీకు కాల్ చేశారు. భారతి మేడం కాల్ చేసి ఉంటారండి. మీరు ఆవిడకి చేసినా పర్వాలేదు. నాకు చేసినా పర్వాలేదు. ఓకే సార్. అంటే నేను ఆల్రెడీ కాల్ చేశాను. ఆన్సర్ చేయలేదు. మేబీ పిల్లలు స్కూల్‌కి వెళ్తా ఉంటారు కదా సార్. ఓకే. ఒకసారి మీరు వెంకట్ గారితో ఫాలో అప్ అవ్వండి. చాట్‌లో నంబర్ ఇచ్చారు. సో ఎవరికైనా పర్వాలేదండి. మేడం ఫోన్ చేస్తాడు మేబీ కాసేపు అయిన తర్వాత. అటెండ్ అయ్యారు లేదో కనుక్కోండి. కూల్. సో ఓకే సార్. ఇంకేమైనా మీకు ఫర్దర్ క్వెషన్స్ లేకపోతే వి కెన్ ర్యాప్ అప్ దిస్ కాల్ అండి. సార్ నిన్న ఎవరు కాల్ చేశారు సార్ నాకు.